హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. మీకు అసాధారణ ఆలయాలకు వెళ్ళడం అంటే ఇష్టమా? విచిత్రమైన ఆలయాలకు వెళ్ళి వాటి చరిత్ర తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారా? నమ్మశక్యం కాని విషయాలపై ఫోకస్ పెడుతూ ఉంటారా? అయితే మీకోసమే ఈ 8 అసాధారణ ఆలయాలు. వీటి చరిత్ర, వీటిలో పూజా విధానం, సాంప్రదాయాలు అన్నీ సహజత్వానికి భిన్నంగానే ఉంటాయి. జీవితంలో ఒక్కసారైనా వీటిని దర్శించాలని మీకు అనిపించడం ఖాయం. ఆ ఆలయాలను, వాటి చరిత్రను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. భారతదేశం అంటే విదేశీయులు ఎందుకు ఆసక్తి చూపిస్తారో తెలుసా? మన దేశంలో ఎన్నో విచిత్రమైన అంశాలుంటాయి. వైవిధ్యభరిత సంస్కృతి, సాంప్రదాయాలుంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష, పండుగలు, ఆచారాలు వంటివి ఉంటాయి. వీటికి తోడు ఇండియాలో రంగులు ఎక్కువ. విదేశీయులు ఎక్కువగా బ్లాక్, బ్లూ, డార్క్ గ్రీన్ డ్రెస్సులనే ధరిస్తారు. భారతీయులు అలా కాదు, అన్ని రంగుల వస్త్రాలు ధరిస్తారు. అందువల్ల ఇండియా ఎటు చూసినా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, మన దేశంలో ఆలయాలు మరో ఎత్తు. ఎక్కడ లేనన్ని పురాతన ఆలయాలు మన సొంతం. వాటి చరిత్ర, పూజా విధానాలు రకరకాలుగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటూ విదేశీయులు ఇండియా వస్తారు. ఇక్కడి యోగా నేర్చుకుంటారు, మనశ్శాంతిని పొందుతారు. ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ప్రశాంతమైన మంచు పర్వతాల్లో ధ్యానం చేస్తూ అలౌకిక ఆనందం పొందుతారు. వారికి మన ఆలయాల చరిత్ర తెలుసుకోవడం చాలా ఇష్టం. అలా విదేశీయులతో పాటు భారతీయులకు కూడా నచ్చే 8 ప్రత్యేకమైన అసాధారణ ఆలయాల విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో కొన్ని చిన్న ఆలయాలే, కానీ వీటి ప్రత్యేకత వల్ల ఇవి దేశంలోనే అనూహ్యమైన ఆలయాలుగా మారాయి. బాలీవుడ్ బిగ్ బాస్, బిగ్ బీగా ఫ్యాన్స్ పిలుచుకునే అమితాబ్ బచ్చన్కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కాలం గడిచే కొద్దీ వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. వారిలో చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వారు పశ్చిమ బెంగాల్లో ఆల్ బెంగాల్ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ అసోసియేషన్గా మారారు. వారంతా 2017లో అమితాబ్ బచ్చన్ సైజును, ఆయన విగ్రహాన్ని తయారు చేయించారు. అప్పట్లో సర్కార్ 3 సినిమా థియేటర్లో సందడి చేసింది. శిల్పి భద్రత బోస్ చెక్కిన ఆ విగ్రహాన్ని కోల్కతాలోని ఓ ఆలయంలో ప్రతిష్ఠించారు. కోల్కతా వెళ్ళే పర్యాటకులు తాజ్లకు వెళ్తే సుభాష్ నాగ్రే పాత్రధారిగా ఉన్న బిగ్ బీ విగ్రహాన్ని చూడొచ్చు. మ్యూజియం లాంటి ఈ ఆలయాన్ని అమితాబ్ కోసమే నిర్మించారు. ఇందులో 6 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహం చూడడానికి నిజమైన బిగ్ బీ లాగే కనిపిస్తుంది. అలా అభిమానులు ఆయనపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఏ గుళ్ళోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు. ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని క్షిప్రా నది ఒడ్డున భద్రనేశ్ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. శివుడి ప్రతిరూపమైన కాలభైరవనాథ్ ఆలయం ఇది. ఇక్కడ నైవేద్యంతో సహా దేవుడికి సమర్పించే ప్రతిదాన్ని మద్యంతోనే తయారు చేస్తారు. అది విస్కీ కావచ్చు, లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు.
మామూలుగా ఆలయాల చుట్టూ ప్రక్కల షాపులలో పువ్వులు, స్వీట్లు వంటివి అమ్మడం కామన్. కానీ ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్ళినా మద్యమే అమ్ముతారు. ఈ ఆలయంలో ఓ దీపస్తంభం ఉంది. అది భక్తుల కోరికలు తీర్చుతుందని నమ్ముతారు. ఇక్కడ కాలభైరవుణ్ణి పూజించే విధానం కాపాలిక అఘోర ఆచారాలకు దగ్గరగా ఉంటుంది. ఈ ఆలయంలోని పెయింటింగ్స్ మాల్వ శైలిలో ఉంటాయి. ఇలాంటివి ఇక్కడ మాత్రమే ఉన్నాయి. సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం. అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కోడుంగల్లూర్ భగవతి ఆలయం ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ భరణి పండుగ సమయంలో మార్చ్, ఏప్రిల్ సమయంలో 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుళ్ళోకి వెళ్తారు. భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు, భక్తి గీతాల రూపంలో కూడా తిట్టి పోస్తారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు విసురుతారు. భక్తులలో చాలామంది మద్యం తాగి మత్తులో ఉంటారు. ఒకప్పుడు ఇక్కడ జంతు బలులు కూడా జరిగేవి. ఇప్పుడు లేవు. ఏటా రాళ్లతో కొడుతుండడం వల్ల ఆలయం దెబ్బతింటుంది. ఇక్కడ పూజ కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు. 7 రోజుల ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు. మన దేశంలో సహజంగా విగ్రహాల్ని, ఆవుల్ని, చెట్లను, వానరుల్ని పూజించడం కామనే. బుల్లెట్ని దేవుళ్ళ భావించడం ఎక్కడైనా చూసామా? ఆ వింత గుడి రాజస్థాన్ జోధాపూర్లో ఉన్న పాలి టౌన్లోని చోతిలా గ్రామంలో ఉంది. ఇది జోధాపూర్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి రాయల్ ఎన్ఫీల్డ్ 350 cc బుల్లెట్ను భక్తులు పూజిస్తారు. లిక్కర్ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని స్థానికుల నమ్మకం. దీని వెనుక ఓ నమ్మశక్యం కాని కథ ఉంది. ఈ బైక్ నడిపిన బన్నా ఈ గుడి ఉన్న ప్లేస్లో డిసెంబర్ 2, 1988లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెట్టును ఢీకొని చనిపోయాడు. పోలీసులు బైక్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టుకున్నారు. అయితే తెల్లవారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్లో కనిపించింది. షాక్ అయిన పోలీసులు మళ్ళీ బైక్ని తీసుకెళ్ళి ఈసారి గొలుసులతో కట్టేసి పెట్రోల్ కూడా తీసేశారు. అయినా అంతే, నెక్స్ట్ డే ఈ బైక్ ప్రమాదం జరిగిన ప్లేస్లోనే ఉంది. ఇలా చాలాసార్లు జరగడంతో విసుగొచ్చిన పోలీసులు దీన్ని ఇక్కడే వదిలేస్తారట. జనం ఈ బైక్ని పూజిస్తూ బుల్లెట్ బాబా గుడి కట్టేశారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఏటా దసరా నాడు దేవరకట్టు ఆలయం దగ్గర జరిగే కర్రలాట నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. దసరా రాత్రి వేళ చుట్టుప్రక్కల గ్రామాలు, ఊళ్ళ నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొట్టేసుకుంటారు. అర్ధరాత్రి మల్లేశ్వర స్వామి, శివుడు, మల్లమ్మ, పార్వతి విగ్రహాలను కొండపై నుంచి కొండ కింద ఉన్న నెరనేకికి తీసుకొస్తారు. ఆ సమయంలోనే భక్తులు దాడులు చేసుకుంటారు. దీన్నే దేవరకట్టు
బన్నీ ఉత్సవం అంటారు. రాత్రంతా ఈ యుద్ధం కొనసాగుతుంది. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడతారు. ఆ నేలంతా రక్తంతో తడుస్తుంది. ఇక్కడ అనాది కాలంగా ఈ ఆచారం కొనసాగుతుంది. ఏటా ప్రభుత్వం ఈ యుద్ధం వద్దని వారిస్తున్న స్థానికులు ఆపట్లేదు. తమకు ఏమీ కాదని ఆ పరమేశ్వరుడు తమను కాపాడతాడని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. విజయనగర సామ్రాజ్య పాలనలో ఈ ఉత్సవం ప్రారంభమైంది. దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం ముక్కంటి ఇక్కడ మల్లాసుర అనే రాక్షసుని కర్రలతో కట్టినట్లు చెబుతున్నారు. అందుకే స్థానికులు కూడా ఏటా దీన్ని విజయదశమి నాడు దీన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని చిలుకూరి బాలాజీ ఆలయం వరల్డ్ ఫేమస్. వీసా బాలాజీ టెంపుల్ అని దీన్ని పిలుస్తారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఈ ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తమ కోరిక చెప్పుకుంటారు. దాంతో వెంటనే వారికి వీసా వచ్చేస్తుందని భక్తులు చెబుతుంటారు. చాలామంది వీసా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆలయానికి వచ్చి వీసాకి పూజలు చేయించుకుంటారు. అయితే ఈ ఆలయానికి వీసా పరంగానే కాదు, ఇక్కడి నిర్వహణ కూడా వివక్ష రహితంగా ఉంటుంది. ఈ ఆలయానికి విఐపీలు వచ్చిన సాధారణ భక్తులలాగే క్యూ లైన్లో రావాల్సిందే. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చిలుకూరులో ఉన్న ఈ టెంపుల్కి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఈ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి తులసి ఆకులను దేవుడి పాదాల చెంత ఉంచుతారు. వీసా లభించిన తర్వాత మళ్ళీ వచ్చి 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు అని పంతులు తెలిపారు. పంజాబ్ నగరం జలంధర్కి 12 కిలోమీటర్ల దూరంలో తాల్వాన్ గ్రామం ఉంది. ఇక్కడ 150 ఏళ్ల చరిత్ర ఉన్న షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా ఉంది. ఇది కూడా వీసాలకు ఫేమసే. ఇక్కడ కూడా వీసా కావాలనుకునే భక్తులు బొమ్మ విమానాలను ఇష్టదేవునికి సమర్పిస్తారు. అందువల్ల ఈ గురుద్వారాను విమానం గురుద్వారా అని పిలుస్తారు. అందుకు తగ్గట్టుగానే దీని పైన భారీ బొమ్మ విమానం ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వీసా పాస్పోర్ట్ రానివారు ఇక్కడికి వచ్చి విమాన బొమ్మ సమర్పిస్తే కోరిక తీరుతుందని స్థానికులు చెబుతున్నారు. 2006లో స్థానిక జాట్లు, దళితుల మధ్య ఈ గురుద్వారాపై ఆధిపత్యం కోసం పోరాటం జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఏ సమస్య లేదు. కోల్కతా చైనా టౌన్లోని తాంగ్రాలో చైనా కాళీమాత ఆలయం ఉంది. దానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఉండే వాళ్ళలో చైనీసులే ఎక్కువ. వాళ్ళు 80 ఏళ్లుగా కాళీమాతను పూజిస్తున్నారు. అందుకే ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో టిబెట్, తూర్పు ఆసియా సంస్కృతి కనిపిస్తుంది. అమ్మవారు మాత్రం ఇండియాలోని మిగతా ఆలయాల్లో కనిపించే కాళీమాతలాగానే ఉంటారు. మనమైతే అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో స్వీటు పెడతాం కదా. చైనీయులు నూడిల్స్, చాప్స్ లాంటివి పెడతారు. అదే ఈ ఆలయం స్పెషాలిటీ. వాటినే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
ఆ ఆలయం చుట్టుప్రక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు. కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సాంప్రదాయాలని పాటిస్తారు. చెప్పాలంటే వారు అటు చైనీయులులా ఇటు భారతీయుల్లా వ్యవహరిస్తారు. ఈ ఆలయంలో చైనాకి చెందిన ప్రత్యేక అగరబత్తుల వాసన వస్తుంది.